అండి వెల్కమ్ టు ఋతు ప్రభా 186. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. ఏంట్రా నాయన అంటే మన ఇంట్లో సాధారణంగా ఎవరింట్లోనైనా మామూలుగా ఇప్పుడు ఇట్లా మా ఇల్లు ఇట్లా రేగులు ఇల్లు, ఇట్లా టీవీలు, ఆ కింద ఇన్వర్టర్, ఆ పాత టీవీ, అట్లా పాత టీవీ కనిపిస్తుంది, అక్కడ ఇన్వర్టర్ కనపడుతుంది, అక్కడ షూస్, ఆ పెయింట్లు, అట్లా అవన్నీ చెత్త, అట్లా సాపలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆ మంచాలు, ఆ పౌడరకాయలు, ఇట్లా ఇట్లా పాత మంచాలు ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి కదా. అయితే మీకు ఏంట్రా నాయన, మీకు దీని గురించి అసలు నువ్వు ఏం చూద్దాం అనుకుంటున్నావు, ఏంది ముచ్చటని మీరు అనుకోవచ్చు. చెప్తా. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లాస్ట్ ఇక్కడ కూలర్ ఉండాలి. మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ ఒక కూలర్ ఉంటుంది మా ఇంట్లో. సర్లే మార్నింగ్ ఇక్కడ ఈ మంచమే కూర్చొని చెప్పేసి ఋతు అన్నం పెట్టింది. నాకు అన్నం తిందామని చెప్పేసి మంచమే కూర్చుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అరే నేను బ్యాడ్ స్మెల్ నాకే రాట్లా, నీకు ఒక్కదానికి ఎట్లా వస్తుందని చెప్పేసి నేను సర్లే అని చెప్పేసి అన్నం పెట్టి కొంచెం బ్రీత్ అని కొంచెం గట్టిగా ఎక్కువ తీసుకున్న తర్వాత కొంచెం ఎందుకు బ్యాడ్ స్మెల్ లాగా వస్తున్నారు. నేను నిజంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంద్రా బాబు అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇక్కడ ఈ రూమ్ నుంచి ఇక్కడ తినకుండా భోజనం ఇక్కడ ఈ ప్లేస్లో తినకుండా ఇగో ఈ రూమ్లోకి వెళ్ళి తిన్నాను. ఈ రూమ్ బెడ్రూమ్ ఉంది కదా, ఈ రూమ్లోకి వెళ్ళేసి ఆ బెడ్ మీద కూర్చొని తిన్నాను. ఇగో అక్కడ ఆ బెడ్ మీద కూర్చొని తిన్నాను, కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని తిన్నాను. తిన్న తర్వాత సరే అయిపోయింది. ఋతు వీడియో తీసుకుని ఎడిటింగ్ చేస్తుంది, అయిపోయింది. వచ్చిన తర్వాత పాపం మరి అమ్మ ఎట్లాగా ఫాస్టింగ్స్ ఉంటుంది కదా, మరి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి సర్లే నేనే చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ టీవీ కాడికి వెళ్ళేసి ఈ టీవీకి హోల్స్ ఉన్నాయి. ఇది సబూపర్ టీవీ, ఇది సబూపర్ టీవీ కనిపిస్తుంది కదా, ఈ టీవీకి చిన్న హోల్స్ ఉన్నాయి. ఇక్కడ బేస్ వచ్చింది అనమాట. ఈ హోల్స్ నుంచి బేస్ పడితే ఇళ్ళకెళ్ళి పోతూ ఉంటాయి. సరే అని చెప్పేసి దీంట్లో దగ్గర మూతి పెట్టి స్మెల్ చూసి అక్కడ లేదు, అరే అమ్మ అక్కడ లేదని చెప్పేసి కింద మంచం కింద అన్నిటి కింద ఆ మంచం కింద అన్నిటి కింద చూశాను, ఎక్కడ కనపట్లేదు. సర్లే అని చెప్పేసి ఆ టీవీ వెనక చూశాను, టీవీ వెనక లేదు. ఆ కరెంట్ బోర్డు దగ్గర చూసాను, ఎక్కడ లేదు అబ్బా. ఈ ఇన్వర్టర్లో కూడా చూసాను, ఆఖరికి ఇన్వర్టర్ కూడా ఓపెన్ చేసి ఇన్వర్టర్లో కూడా చూశాను, ఈ షూ చూశాను, ఎక్కడ చూసినా ఏం లేదు. సర్లే అని చెప్పేసి కూలర్లోకి అయితే సాధారణంగా పోదు కదా, కూలర్ని ఎవరు చూస్తారు అని చెప్పేసి నేను సరే చూద్దాం ఎందుకైంది ఏం వచ్చిందని చెప్పేసి కూలర్ కాడికి వెళ్ళి ఇట్లా దగ్గరికి స్మెల్ చూస్తాం కదా, అట్లా దగ్గర పెట్టాను. పెట్టంగానే భయంకరమైన స్మెల్ అల్లకెళ్ళి వచ్చింది. అబ్బా అమ్మ దీని అమ్మ జీవితం అని చెప్పేసి కూలర్ని బయట తీసుకుపోవడం జరిగింది. చూడండి బయట తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాను కూలర్ని. అసలు ఘోరంగా వచ్చింది స్మెల్, అసలు భయంకరంగా వచ్చింది అబ్బా స్మెల్. చూపిస్తా చూడండి కూలర్ చూడు ఎక్కడ పెట్టాను. అది కూలర్ ఇంటి బయట పెట్టిన కనిపించేది కూలర్, అక్కడెక్కడో పెట్టాను కూలర్. చూపిస్తాను చూడండి, దాన్ని ఓపెన్ చేసి కూలర్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తా. టెస్టర్ తీసుకొచ్చినది. హలో టెస్టర్, ఇప్పుడు తీసుకొచ్చిన నేను ఇక్కడ పెట్టిన ఈ బ్రష్లు బుట్లో పెట్టా కూలర్. అమ్మ నాకు సగం మతి మరుపులు, సగం మైండ్ తక్కువ వారం కూలర్. ఇది దాని పని చూస్తా. ఇగో దీంట్లో ఉంది ఇలక, దీంట్లో ఉందా, దీంట్లో నీళ్ళు ఎవరు పోసారామా, నీళ్ళు కూడా పడ్డాయి గిల్లో పిల్లగాళ్ళే, నీళ్ళు కూడా ఉన్నాయి. అప్పుడు పోయి మొన్న నేను ఎప్పుడు తీసినప్పుడు బాగా వచ్చి దీన్ని బాగా చేసినప్పుడు దీంట్లో నీళ్ళు లేవు. నీళ్ళు పోసారు, ఇలా ఇలక చచ్చిపోయిన స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎట్లా ఇలకట్లా పోయిందంటే కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి పోయిందంటే ఇది కనిపిస్తుంది. ఇక్కడ హోల్ తిన్నగా ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ నుంచి ఇలక పోయి ఏం జరిగిందంటే ఫ్యాన్ వేసి ఉంటాం, అది పోయిన టైంకి ఫ్యాన్ వేసి ఉంటాం, అది కొట్టుకొని ఇలా చచ్చిపోయి ఉంటుంది. నా థింకింగ్ కరెక్ట్ అయితే అదే జరిగింది. చూపిస్తా చూడండి మీకు ఎలా ఉంది పరిస్థితి అనేది. మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి. ఇటు నుంచి తీయాలబ్బా, దీన్ని తీస్తా. చూపి ఎల్లకాకుండా బయటికి బ్యాడ్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ఎల్లో చచ్చిపోద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎలక ఇదా ఇటు సైడ్ చూపి, ఉందా అంత దగ్గర పోతానే. ఏదే
లేదు నాన్న వాసన అదేం నా దుగ్గు దుగ్గు అయింది మొత్తం. అదే పీస్ పీస్ అయింది ఎలకదే. ఇదేనా అసలు అలా చూడటానికి కూడా ఏమి లేకుండా అయిపోయింది. పీస్ పీస్ ఫ్యాన్ వేయటం వల్ల ఫ్యాన్ తల్లి అట్ట అయిపోయింది. అది ఆపేసి ఇంకా అయ్యిందా నెలకు చచ్చిపోయి పీస్ పీస్ అవుతాయి. అంతా వీళ్ళకి బొచ్చు కానీ అట్లా అంతా బొచ్చే కానీ ఇట్లా 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 చూద్దాం. నాకు అది ఇట్లా ఎదురుగా అలా దిగినా నాకు చూడు ఎలక చచ్చిపోయిన తోక ఆ తోక ఇది చూడు ఎలకదే పీసు ఇంట్రకలు చెత్తి వాసన వస్తుంది. కంపు వాసన కొడుతుంది. ఎలక మోసం తింటారు. అసలు ఇతర పిల్ల ఉంది ఏం వద్దులే అయ్యా నువ్వే తిను. నాకు అసలే వద్దు. ఓయ్ ఏం లేదు కన్నా లాపలేదు. చెప్పు అత్తయ్య కాయ చెప్పు, నాన్న చెప్పు, మాయ కాయ చెప్పు, ప్రిన్సీ హాయ్ ప్రిన్సీ అను. నాన్న చక్కనళ్ళు వచ్చారట. అమ్మలేకొచ్చినారు. డాడీ నానా నానా చక్కనోడా ఓం చేస్తున్నారు నాన్న. నాన్న చక్కని బంగారు గొలుసులు తీసుకున్నారంటగా. ఎంత నాన్న బంగారపు గొలుసు? ఎవరు మిషన్ అత్తే కొనిపెట్టిందా మిషన్ మామ కొనిపెట్టిందా? ఎవరు కొనిపెట్టారు నాన్న నీకు? అటు కాదా ఇజ్జుడు ఇట్లా చికెన్ అమ్మ చక్కని షుడ్లన్నీ కాస్తున్నారంట. ఓ నాన్న ఓం షాన్ కాడుతున్నారు నాన్న. ఇంకా కాయ కావాలా? ఇక ఇది తీసుకో, ఇది ఇదిగా మళ్ళీ మళ్ళీ దాదా దాదా చిన్న ఓ నాన్న ఓ చక్కని నాన్న.
ఆహా చక్కని గొలుసులు, బంగారపు గొలుసులు, చక్కనకి బంగారం గొలుసు వేసిర్రు కదా. ఓ చక్కని గొలుసులు వేసుకున్నారంటగా. అంతే నాన్న నీ బంగారం గొలుసు నానా. ఓ అబ్బు ఓ అబ్బు. Vai, caknai. ఇగో చూడు చూడు గురు 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 అమ్మా ఓ నవ్వులు మనం పడొద్దా అని చేతులు పెడితే మనమే తిప్పినట్టు వాళ్ళకి. మీ అబ్బాయి తిరగట్లేగా మీరే తిప్పుతున్నారు. తల మీద క్యాప్ పెట్టినా, తల మీద క్యాప్ పెట్టు, ఎల్లో కలర్. డాడీ మ్యా మ్యా యా యా. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, హాయ్ యశిక, హాయ్. బాగున్నావా యశిక? మీ ఫోటోలు పంపివా నాకు, నేను చూస్తా. యశిక హాయ్. హాయ్ మమ్మీ, అమ్ములు ఫోటోలు పంపివా నాకు, నేను చూస్తా. వీడియో తీసి పంపివా, చూస్తా. హాయ్ హాయ్. చిన్నయ్య ఆడుకుంటుంది చూడండి ఫోటోలల్లా. ఓ డాడీ, ఓ అమ్మాయి, ఓ అమ్మ కొడుకు పాలు